కోసము. ప్రాణం పోతున్నప్పుడు మనకు యమదూతలు కనిపిస్తారంట, కానీ నోట్లో నుంచి మాటలు రావు. ఆ చివరి మాటలు తన అమ్మతో గాని, భార్యతో గాని, బిడ్డతో గాని, తన అన్నదమ్ములతో గాని, వదిలే మరదలతో గాని చెప్పాలనుకుంటున్నట. అమ్మా, నేనెళ్ళిపోతున్నా లోకము, యముడు చాడమ్మా నా కోసము. నేనెళ్ళిపోతున్నా నా లోకము, యముడు చాడమ్మా నా కోసము. నేనెళ్ళిపోతున్నా నా లోకము, యముడు చాడమ్మా నా కోసము. పోతున్నా నా లోకము, యముడు చాడమ్మా నా కోసము. గడువైపోయిందంట నా కోసము, ఏమి లాభము. గడువైపోయిందంట నా కోసము. ఓ జీవమా, ఓ మాయా జీవమా, జీవమా ఓ మాయా జీవమా, ఓ జీవమా, వెళ్ళిపోయేటి జీవమా, జీవమా వెళ్ళిపోయేటి జీవమా. మరి ప్రాణం పోతున్నప్పుడు ఆ తల్లి సక్కుభయముకు చెప్పాలనుకుంటున్నట. కొడుకు చివరి మాటగా ఏమని చెప్పాలనుకుంటున్నమ్మా? నీ కొడుకు నిన్ను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు, అమ్మా, నవమాసాలు నన్ను మోసావు, నీ గర్భతొట్టెలలో ఎల్లలు కావు. నవమాసాలు నన్ను మోసావు, నీ గర్భతొట్టెలలో ఎల్లలు కావు. నవమాసాలు నన్ను మోసావు, నీ గర్భతొట్టెలలో ఎల్లలు కావు. పునరు పిలిపోను ప్రాణములు గట్టివి, పునరు పిలిపోన ప్రాణములు గట్టివి, పునరు పిలిపోన ప్రాణములు గట్టివి. ఆ పదముల నుంచి నన్ను ఆదుకుంటివి. పునరు పిలిపోన ప్రాణములు గట్టివి, ఆ పదముల నుంచి నన్నాదుకుంటివి. తీరిపోయింది కన్న పేగు బంధము. అమ్మా సక్కుబాయమ్మ, తీరిపోయింది తల్లి కొడుకుల రుణము. మా అమ్మ సక్కుబాయి పిల్లలు పైలము. తీరిపోయింది కన్న పేగు బంధము, మాయమ్మ సక్కుబాయి పిల్లలు పైలము. తల్లి సక్కుబాయి కోడలు పైలము. నేనెళ్ళిపోతున్నా నా లోకము, కన్నా తల్లి సక్కుబాయి నీవు భద్రము. నేనెళ్ళిపోతున్నా నా లోకము. దేవుడా, ఇది నీకు న్యాయమా? దేవుడా ఇది నీకు న్యాయమా? బ్రహ్మదేవుడా, రాత్రిట్ల రాసినావురా. బ్రహ్మదేవుడా రచయిత రాసినావురా. ప్రాణం పోతుంది, తల్లిని గుర్తు చేసుకున్నాడు. ఇక జీవితానికి సగభాగమైన తన భార్య సరితమ్మ కూడా ఆ యొక్క మురారి రవి చివరి మాట చెప్పాలనుకుంటున్నట్ట. మరి ఆ సరితమ్మ కూడా ఏమని చెప్పాలనుకుంటున్నాడు ఆయన మాటగా అంటే, అమ్మ, మూడు ముళ్ళకు తల వంచావు, నీ జన్మ అర్పించావు. మూడు ముళ్ళకు తల వంచావు, నీ జన్మంతా నాకు అర్పించావు. మూడు ముళ్ళకు తల వంచావు, నీ జన్మ అర్పించావు. నేనే నీ సర్వమని పరితపించావు.
ఎంగిల్లి బంధము అమ్మ సరితమ్మ తెగిపోయింది మూడు ముళ్ళ బంధము ఓ భార్య సరితమ్మ పిల్ల పైలము మూడు ముళ్ళ బంధము ఓ భార్య సరితమ్మ పిల్ల పైలము సరితమ్మ అమ్మ పైలము వెళ్ళిపోతున్న నాలోకము సరితమ్మ నీవు భద్రము వెళ్ళిపోతున్న నాలోకము దేవుడా ఇది నీకు న్యాయమా దేవుడా ఇది నీకు న్యాయమా బ్రహ్మదేవుడా రాత్రిట్ల రాసినావురా బ్రహ్మదేవుడా నాకెట్లా రాసినావురా మరి అదే విధంగా అన్నలు అక్క చెల్లెళ్ళు వదిన మరిదళ్ళు కూడా జీవితంలో ఒక భాగం మరి ఆ యొక్క అన్నలను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ అక్క చెల్లెలను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు మరి మురారి రగన్న తన మాటగా చివరి మాట అన్నలతో వదినలతో ఏమని చెప్పాలనుకుంటున్నాడు అంటే అమ్మ చూసి మురిసిపోతిరా ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా చూసి మురిసిపోతిరా రావయ్యా లేడని మీరు ఏడవబడితిరా ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా రావయ్యా లేడని మీరు ఏడవబడితిరా ఎంగిలి పాల అన్న తమ్ముడా తీరిపోయింది రక్త సంబంధము మా అన్న రమేశయ్య నీవు బయలము ఎంగిలి పాల బంధము మా అన్న రమేశయ్య నీవు బయలము వదిలున్న చోటమ్మ అమ్మ బయలము వెళ్ళిపోతున్న నాలోకము తమ్ముడా రాజేషు నీవు భద్రము వెళ్ళిపోతున్న నాలోకము అనోషమ్మ అక్కలు బయలము వెళ్ళిపోతున్న నాలోకము కొడగా రమేశయ్య పైన బయలము వెళ్ళిపోతున్న నాలోకము కొడగా కృతికయ్య నీవు భద్రము వెళ్ళిపోతున్న నాలోకము నిష్కమ్మ మీరు బయలము వెళ్ళిపోతున్న నాలోకము ఓ జీవమా ఓ మాయా జీవమా జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేటి జీవమా జీవమా వెళ్ళిపోయేటి జీవమా వెళ్ళిపోతున్నా నా లోకము ఎప్పుడు చాడమ్మా నా కోసము వెళ్ళిపోతున్న నాలోకము ఎప్పుడొచ్చాడమ్మా నా కోసము ఏమి లాభము గడువైపోయిందంట నా కోసము ఏమి లాభము గడువైపోయిందంట నా కోసము ఓ జీవమా ఓ మాయా జీవమా 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 మరి పోతున్నప్పుడు అమ్మ అన్నలు
కోట్లు లక్షలు సంపాదించాలన్న ఆశ ఉంటుంది ప్రతి ఒక్క మనిషి. కానీ మన సావు మనకు కనిపిస్తప్పుడు, ఏ రోజైతే మన చివరి రోజు అవుతుందో మన సావు మనకు కనిపిస్తుంది తప్పకుండా. ఆ కనిపించేటప్పుడు కోట్ల రూపాయలు ఉన్న ధనవంతుని కానీ, రోడ్డు మీద ఆడుకునే బిచ్చగానికి, రోడ్డు మీద ఫుట్పాత్ మీద పండుకునే బిచ్చగానికి కూడా ఒక ఆశ కలుగుతుంది. ఏం ఆశ అంటే కోట్ల రూపాయలకి అదే ఆశ ఉంటుంది, బిచ్చగానికి కూడా అదే ఆశ ఉంటుంది. ఆ ఆశ ఏమిటంటే నా సాగు ఎవరు చేస్తారు, నన్ను ఎట్లా తీసుకుపోతారు, నా సాగు ఎలా చేస్తారు అన్న ఆశ ఉంటుంది. కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకవేళ అన్ననో తమ్ముడో చనిపోతే మరి ఆ సాగు చేసే భాగ్యము పెళ్ళైన ఆడపిల్లలకు, అక్కలకు, చెల్లెలకు, బాబులకు కలుగుతుంది. లేదంటే వదినలకు, మరదలకు, ఆ యొక్క మరది చనిపోతే, అన్నదమ్ములు చనిపోతే అన్నదమ్ములు కూడా చేస్తారు. మరి ఆడపిల్లలు కూడా చేస్తారు. మన కడుపున పుట్టిన అన్నదమ్ముల పిల్లలు కానీ, మన పిల్లలు కానీ, ఒక ఇంటికి పంపించిన మన ఆడపిల్ల ఉంటే బిడ్డలు అల్లుళ్ళు ఆ సాగు చేస్తున్నారు. మరి చివరిసారిగా ఆ బిడ్డ మీద ఆశ పెట్టుకుంటూ తనకైతే అక్కలు చెల్లెలు లేరని తెలిసింది. మరి పెద్దయిన చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా మేము చేస్తారు, సాగు వస్తారు. మరి సాగు చేసేటోళ్ళ మీద చివరిసారిగా ఏమని ఆశ పెట్టుకుంటూ పోతుందంటే, అమ్మా అక్కల బావలరు నామో మా అక్క శివలక్ష్మి నీవు భద్రము. అక్క బావలరు నామో మా అక్క శివలక్ష్మి నీవు పైలము. అక్క పైలము వెళ్ళిపోతున్నా లోకము. పిల్లనిచ్చిన ఆ సరితమ్మను ఇచ్చినటువంటి అత్తమ్మ బాలమణిని, మరి తన బామ్మని బాలకృష్ణకు చెల్లె స్వరూపమ్మ కూడా ఆ యొక్క బాధ్యత, తన బిడ్డ బాధ్యత, మరి తన బాధ్యత వాళ్ళకు కూడా అప్పగిస్తుంది. కాబట్టి సంగీతమ్మ చెల్లె పైలము
అందరూ కూడా వినాల్సిన మాట. ఉన్నన్ని రోజులు ప్రాణంతో ఉన్నప్పుడు మనం అందరం అనుకుంటామంట, మా అమ్మ, మా నాయన, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, అరే నా వాళ్ళు, నా దోస్తులు, నా బిడ్డలు, నా కొడుకులు, మా బంధుమిత్రులు అనుకుంటామంట. కానీ మనం పోయే చివరి రోజు మనతోని ఎవ్వరు రారు. అందుకోసమే ఆ యొక్క జీవితానికి పరమార్థము అన్న వెళ్ళిపోయే రోజు చివరి క్షణాలలో చెప్పాలనుకున్నాడంట. ఎందుకంటే ఆయన ఆ చనిపోయే రోజు తెలిసిందంట ఎవరు మనకు కారణ సంగతి. మరి చివరి మాటగా మురారి రవణ కూడా మనకు ఏమని చెప్పాలనుకుంటున్నాడు భయ్య అంటే, మట్టి కుండలు మన శరీరములు, వాటి పైన మనకెందుకు మమకారాలు. మట్టి కుండలు మన శరీరములు, వాటి పైన మనకెందుకు మమకారాలు. మట్టి కుండలు మన శరీరములు, వాటి పైన మనకెందుకు మమకారాలు. పగిలిపోతే మట్టిలో మనము సమానము, పగిలిపోతే మట్టిలో మనము సమానము, పగిలిపోతే మట్టిలో మనము సమానము. తప్పదెవ్వరికైనా శ్మశానము, పగిలిపోతే మట్టిలో మనము సమానము, తప్పదెవ్వరికైనా శ్మశానము. పూజాదాసుడి మదిలో విచారము, గురుదేవుల రామ కృష్ణ భావము. ఓ జీవమా, ఓ మాయా జీవమా, నేనెళ్ళిపోతున్న నా లోకము, యముడు చాడమ్మా నా కోసము. బోలో సద్గురు